చంద్రయాన్ 3తో కమ్యూనికేషన్ అనేది ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అంతేకాకుండా ల్యాండింగ్కి ముందు 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని ఎందుకంటారో కూడా క్లియర్గా చెప్తాను. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని 2 పార్ట్స్గా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి, చంద్రయాన్ అనే స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్లే జర్నీలో కమ్యూనికేట్ చేయడం. రెండోది, మూన్ పైన డెస్టినేషన్కి చేరుకున్న తర్వాత కమ్యూనికేట్ చేయడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్ స్టేషన్ నుంచి చంద్రయాన్ జర్నీ టైంలో కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ అనేది ఒక గ్రౌండ్ స్టేషన్ బెంగళూరులో ఉంది. ఇది ఆంధ్రాలో ఉన్న శ్రీహరికోటతో ఇంకా సౌత్ బెంగళూరులోని బ్యాలాలు అనే ఏరియాలో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ IDSNతో కాన్స్టెంట్గా అండ్ కంటిన్యూస్గా కమ్యూనికేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ 3 సెంటర్స్ ఒక దగ్గర లేవు, వేరే వేరే చోట్ల ఉన్నాయి. మరి దేని సహాయంతో ఇలా కమ్యూనికేషన్ మెయింటైన్ అవుతుంది అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్, దీని సహాయంతో. ఇన్సాట్ అనేది కమ్యూనికేషన్ కోసం మనం వాడుకుంటున్న ఒక సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. ఈ శాటిలైట్ సాయంతో మొత్తం 3 సెంటర్స్ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ సెంటర్స్ని అనుసంధానిస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ ల్యాండింగ్ మాడ్యూల్ విక్రమ్ చంద్రుడిపై వాటి ప్లేసెస్కి రీచ్ అయిన తర్వాత కమ్యూనికేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. రోవర్ అనేది ఓన్లీ ల్యాండర్తో మాత్రమే కమ్యూనికేట్ చేయగలదు. చంద్రుడి సర్ఫేస్ పైన డైరెక్ట్ గ్రౌండ్ స్టేషన్తో కనెక్షన్ ఉండదు దానికి. ల్యాండర్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్తో ఉంటుంది. ఇంకా 2019లో పంపిన చంద్రయాన్ 2 ఆర్బిటర్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ కూడా ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వగలదు. ఎర్త్ నుంచి మూన్ మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా. ఒక కమాండ్ పంపి దాని నుంచి కమ్యూనికేషన్ తిరిగి రావాలంటే అప్రాక్సిమేట్లీ 2.6 సెకండ్స్ టైం పడుతుంది. అంటే బెంగళూరు సెంటర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి రిసీవ్ అవ్వడానికి ఇంత లాగ్ అవుతుంది. ఇక్కడ ఇస్రోకి కలిసి వచ్చే విషయం ఏంటంటే, ఒకవేళ కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా 2019లో పంపిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాడ్యూల్ ఉంది కదా, దాంతో కూడా కమ్యూనికేషన్ని బ్యాకప్ లేదా ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. మొన్న ఇస్రో ఒక ట్వీట్ చేసింది, వెల్కమ్ బడ్డీ అని. చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్కి వెల్కమ్ చేసినట్టుగా మొన్న ఇస్రో ట్వీట్ చేసింది. సో ఇప్పుడు గ్రౌండ్ స్టేషన్లో ట్రాకింగ్ టీమ్కి 2 కమ్యూనికేషన్ రూట్స్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా లెక్క. ఈ ల్యాండర్ మాడ్యూల్ని చక్కగా సాఫ్ట్ ల్యాండింగ్ కంట్రోల్ అనేది గ్రౌండ్ స్టేషన్ నుంచి చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే లాస్ట్ 15 to 20 మినిట్స్ అనేది చాలా కీలకం. దీనినే 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్గా పిలుస్తారు ఇస్రో సైంటిస్ట్స్. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్కి 2.6 సెకండ్స్ టైం పడుతుంది కదా. గ్రౌండ్ స్టేషన్ నుంచి కనుక కంట్రోల్ చేస్తే అసలే అప్పుడు ఆ మాడ్యూల్ వేగము సెకండ్కి కొన్ని కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది ల్యాండ్ అయ్యే ముందు. ఈ 2.6 సెకండ్స్ కమ్యూనికేషన్ డిలే వల్ల యాక్యురేట్గా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేయడం వర్కౌట్ అవ్వదు. అందుకని దానికదే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేటట్టుగా డిజైన్ చేశారు సైంటిస్టులు. అందుకోసం ల్యాండర్లో ఆల్టిమీటర్స్, లేజర్ డాప్లర్ వెలాసిమీటర్స్, ఆన్బోర్డ్ కెమెరాస్ ఉన్నాయి. ఈ సెన్సార్స్ని ఇస్రో వాళ్ళు ముందే ఆర్టిఫిషియల్ చంద్రుడి వాతావరణంలో ఎలా పనిచేస్తాయో టెస్ట్ చేసి అమర్చారు. ల్యాండర్ దిగేటప్పుడు చంద్రుడి సర్ఫేస్కి పర్పెండిక్యులర్ యాంగిల్ ఉండేటట్టుగా, గుంతల్లేని ఫ్లాట్ సర్ఫేస్ పైన ల్యాండ్ అయ్యేటట్టుగా, ఇంకా చంద్రుడి సర్ఫేస్ దగ్గరికి వస్తున్న కొద్దీ వర్టికల్ హారిజాంటల్ స్పీడ్ని స్పెసిఫైడ్గా తగ్గించుకునేటట్టుగా ఈ సెన్సర్స్ ఉపయోగపడతాయి. సర్ఫేస్ పైకి దిగుతున్నప్పుడు సెకండ్కి కొన్ని కిలోమీటర్స్ స్పీడ్తో కిందకి పడుతూ ఉన్న ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలంటే దాని స్పీడ్ అయితే తగ్గాలి. అంటే వర్టికల్ స్పీడ్ అయితే 2 మీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువగా, హారిజాంటల్ స్పీడ్ అయితే కనుక 0.5 మీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువగా స్పీడ్ తగ్గాలి. ఇట్లా తగ్గాలంటే ఈ సెన్సర్స్ పనిచేయడం వల్లే అది సాధ్యమవుతుంది. సో ఈసారి మన దేశం ఈ మిషన్లో సక్సెస్ అవ్వాలని మనం గట్టిగా కోరుకుందాం. ఇస్రో వాళ్ళు చెప్పినట్టుగా ఆల్ ది బెస్ట్ చంద్రయాన్ 3 అనే హ్యాష్ట్యాగ్ని మనము ట్రెండ్ చేద్దాము. ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్దాము. మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ చంద్రయాన్ 3 అని. దీని రిలేటెడ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.